కోలి రే एक चिकन पीस देना भाई। अरे पैसा ले रहो ना और थोड़ा मसाला डाले। ఓహో నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదుట్రా. నేనేం చెప్పాను ఏక నువ్వేం చేసావ్? నీ ఇంటి మేడమెట్లు ఎక్కి దిగేటప్పటికే మోకాలు చెప్పులు పూర్తిగా అరిగిపోయేలాగా ఉన్నాయి. ఇంకేళ్ళ లోనకెళ్ళి చేసేది ఏంటని. అదే మా బిజినెస్ టెక్నిక్. ఏంటక్క పైన గుర్రాన్ని పెంచుతున్నావా? నువ్వు పంపించినోడేనయ్యా, గింజుకుంటున్నాడు. నేనే కంట్రోల్ చేసి ఉంచాను. సరే సరే, ఈ ఓల్డేజ్ లో వాడికి ఎంత వోల్టేజా? నువ్వు వెళ్ళి ఆ ముసలో నిప్పేయి, నేను వెళ్ళి కెమెరాని రెడీ చేస్తాను. సూపర్, నువ్వు కంటిన్యూ చేయరా. సార్ 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 నాకు చాలా అర్జెంట్ సార్. నేను అర్జెంట్ గానే వెళ్ళాలి. సార్ శివశంకర్ గారు తెలుసా మీకు? నీకు పుణ్యం ఉంటుంది సార్, ఆయన బాగా ఫ్లూట్ వాయిస్తారు సార్. వదలరా సార్, ఆయన భార్య కూడా చాలా అందంగా ఉంటుంది సార్. చెప్పాను కదా, పోరా. హలో డాక్టర్, నేను సెంటర్ పేజ్ నాకిని మాట్లాడుతున్నా. గండి కొట్టేసి ఆగనని మొండికేస్తుంది డాక్టర్. లూజ్ మోషన్స్ డాక్టర్. ఇది ఏమన్నా పకోడియా? శాంపుల్ అడుగుతున్నారేంటి డాక్టర్? ఓ అందుక తప్పకుండా పంపిస్తాను డాక్టర్. నాకు ఎలా అయినా ఈ బాత్రూమ్ నుంచి జామీన్ ఇప్పించాను డాక్టర్. చికెన్ లో దెయ్యంలా కూర్చున్నావేంట్రా? ఇలియానా చికెన్ అని ఒకటి తిన్నాను రా. పంపు సెట్ లాగా ఎరగ చిమ్మేస్తుంది. నోట్లో ఏమేసుకున్నా జారుడు బల్ల జారుకుంటూ వచ్చి లబక్కన పడిపోతుంది. నానా గడ్డి తింటే అలాగే ఉంటుంది. నన్ను చూడు, టైంకి భోంచేసి జ్యూస్ తాగి బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాను చూడు. చింకి గుడ్డలతో దిండి కుట్టినట్టు బాడీ. వీడు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. రే మామా, ఈ దిద్ది శాంపుల్ తీసుకెళ్ళి తిలకా హాస్పిటల్లో ఇచ్చేరా. రే, నేను నా గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను రా. నేనేం తనకి మనడం లేదురా, హాస్పిటల్లో తీసుకెళ్ళి ప్లీజ్ రా.
వీళ్ళు తగ్గ దిమ్మి రేయ్ రే బక్క పీనుగా మళ్ళీ దింపుతా అన్నావంటే పైకి వచ్చి తంతా. నాట్యానికి శ్రద్ధ ముఖ్యం. వాళ్ళు కర్రతో ఎంతలా పొడిచినా మీ శ్రద్ధంతా నా తాళం మీదే ఉండాలి. అర్థమైందా? రెడీ రెడీ. తక్క ధీమి. మామ ప్లీజ్ ఇచ్చేయరా. రే ఓ కవర్లో పెట్టివరా. ఇదిగోరా, అలాగే ఓ చిన్న హెల్ప్ రా. ఏంటి యూరిన్ శాంపిల్ కూడా ఇవ్వాలా? ఫ్రంట్ లైన్ లో ఏ ఫాల్ట్ లేదు. డ్యామేజ్ అంతా బ్యాకే. జేకే ఈ అడ్రస్ లో ఇదిగో ఈ కవర్ కొంచెం డెలివరీ చేయమని చెప్పాడు. ఇచ్చేరా ప్లీజ్ రా. ఒక లవ్వర్ బాయ్ని కొరియర్ బాయ్ని చేసావు కదరా. ఆంబోతుకి అద్దాలు పెట్టినట్టు జీంబోతు ముఖం వేసుకుని వీడు లవర్ బాయ్ అంట. ఛే! సారీ, పర్వాలేదు, పట్టుకో. రేయ్, రేయ్, వేణు, రేయ్. రా సర్ష. ఏంట్రా సంక్రాంతికి వెళ్ళిన వాడు దీపావళి తర్వాత వచ్చావు? ఎవర్రా ఈ బల్లే లెక్క? సరే రా రా రా, కూర్చుని మాట్లాడుకుందాం. రా లోపలికి రా. అవును, తనెవరు? ఇంట్లో చెప్పకుండా వచ్చేసిందా? వాళ్ళ నాన్న వెంట పడుతున్నాడా? లేదురా, పోలీసులు వెంటబడుతున్నారు. పోలీసులా? రే, రే, రే. నీకు అలవాటే కదరా, ఏదైనా ఐడియా ఎవరా? ఐడియానే కదా. ఏంటి పిక్ పాకెటా, సైకిల్ దొంగతనమా? లేదు, అందరూ చూస్తున్నారు. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. అది నేను చెప్పాను కదరా, నువ్వు ఐడియా ఎవరా? దానికి ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు? సేటి గారి ఇంటి పెళ్లి అంతా ఫ్రీ సరుకు. ముందు రౌండ్ వేసుకో, తర్వాత ఐడియా చెప్తాను. ఏంట్రా తెలియనట్టు అడుగుతావు? నీకు ఇష్టమైనట్టుగా కొద్దిగా నీళ్లు, నిండుగా సరుకు. టేక్. కట్. నీకు వేరుగా వస్తుంది రాగా. ఈ రోజు ఇది తాకుండా వదిలిపెట్టను. వేణు వద్దు. అపశకునంగా అడ్డుకోకు. వేణు, ఏయ్, నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవా? ఎంత కష్టపడి ఇలా నీరసంగా కూర్చున్నాను. దీని వాసన చూసి ఎన్నో రోజులైంది. నువ్వు ఒకటివి. చేస్ చేస్. ఏదిగో నెక్స్ట్. లాగించు. ఇదిగో కొట్టే. ఏయ్, మనిద్దరు అనుబంధం ఎంత గొప్పది. ఒక లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదరా. దేవుడా, ఏమిటయ్యా? ఏంటి, ఆ దేవుడే లెటర్ ఇవ్వాలంటావా? ఆ రోజు గుడిలో ఏం కోరుకున్నాను రా? నాకు పని దొరకాలని కోరుకున్నావు. నీ కదరా, నాకు. అదో పెద్ద లిస్ట్ కదా. నీకో పెద్ద బంగళా, నీ కింద నలుగురు, ఆ నలుగురు కింద 40 మంది. నువ్వు అలా నడిచి వెళ్తుంటే మతులు పోయి ఇలాగే చేతులు చాపి వేడుకున్నావు. ఏంటి ఇచ్చాడా? ఇచ్చాడా? అడిగినవన్నీ ఇచ్చాడ్రా, కానీ దాంతో పాటు ఇంత పెద్ద ప్రాబ్లం కూడా ఇచ్చాడు. అంతా డిఎస్పీ. ఎవరు ఆ పెద్ద పోలీసా? ఆయన మొహం చూసినప్పుడే నాకు డౌట్ రా, నిన్నేదో చిక్కుల్లో పడేసి ఊరొదిలి వెళ్ళిపోతాడు అని. ఊరొదిలి వెళ్ళిపోలేదురా, పూర్తిగా వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ రోజు పరుగు మొదలు పెట్టాను రా, ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నా. ఏంటి ఒంటరిగానా? చీచి, ఇదిగా మా బంగారం. ఇదేదో హైవేలో పరిగెత్తుంటే చైనా వరకు వెళ్లి జాకీ చాన్ అయినా చూసుండేవాడివి. ఈక మీద ఏమైనా పర్వాలేదు, కప్పివరా. కప్పు లేదు, చెయ్యే ఉంది. సీట్ ఎంత సరుకుని పోయిస్తాడు? ఇదిగో టోటల్ ప్యాకేజ్ 120, 420, 650 స్పెషల్లీ మేడ్ ఫర్ యూ. వెక్కిళ్ళు వస్తాయిరా. కిక్ వస్తుంది. వేణు వద్దు. రే, ఎవరో బెల్లు కొడుతున్నారుగా, తలుపు తీరా. రేయ్, నిన్న రాత్రి ఎవడో వచ్చి కొట్టుంటాడు, అది ఇప్పుడు మోగుతుంది. రే, తట్టే స్టైల్లోనే తెలియట్లా ఎవరు తడుతున్నారో, నువ్వే వెళ్ళి తీరా.
లేచి వచ్చాననుకో. లేచి వస్తే 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 ఏంట్రా? నోటి దూల పనికిరాదని ఊరికే అనరు. చెవులు పోయాయా? ఏ ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకి. నాకియా? ఏ వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా? అలాగే నా చెట్ల కిట్టని కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచి వచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? చీ, డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి ముగ్గురున్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది? జేకే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా, ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్టు? షట్ అప్. రేయ్, అటు చూడరా. బేబీ, ఐ వాంట్ మోర్. కూడా చేయవు. ఎరా ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే మూడు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా? ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది? లేటెస్ట్ ట్రెండ్. నీట్ గా ఈ షర్ట్ వేసుకునిరా. మా డాడీకి నువ్వు పెళ్లి కొడుకులా కనిపించావు. పెళ్లి కొడుక? ఈ రోజే మా డాడీ ఫ్రీ. దయచేసి నీ డొక్కు బైక్ లో రాకు. ఫ్రెండ్స్ ఎవరైనా అడిగి ఓ డీసెంట్ బండి వేసుకునిరా. అయ్యో ఎంత జుట్టు! ఇదంతా తీసేసిరా. 11 o'clock నీకోసం వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయకు. బీ ఆన్ టైం. మధు, ఏ మధు. మావా, నీ లవర్ వాళ్ళ నాన్న తన పుట్టగానే ఆపేశాడా లేక ఇంకో ఇన్నింగ్స్ ఆడాడా? ఎందుకురా? ఏం లేదు, సూపర్ బ్రీడ్ లాగుందే, చెల్లులుంటే నేను ట్రై చేద్దామని. ఒరిజినల్ ఉండగా ఎందుకురా జెరాక్స్? నచ్చితే దీన్నే తీసుకో. కాఫీ పొడి అప్పు అడిగినట్టు అడగగానే ఇచ్చేసాడేంటి? నాతో పాటు పనిచేసే ఏరోసిస్ పార్సల్. తనకి ఒంట్లో బాలేనందువల్ల ఈ పార్సల్ నేను తీసుకొచ్చాను. దీన్ని తీసుకెళ్ళి ఇచ్చే. ఏ, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. ఇదే అడ్రస్. థ్యాంక్ యూ. ఏంట్రా తను ఇంకా రాలేదు? ఆ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? లేదురా, కాల్ చేసి చూద్దాం. హలో సార్. ఏయ్, మరుగుజ్జు మాల చెప్పు. ఏంటి సార్ వంట చిట్కాల కోసం చిల్లులు గరిటితో ఫోటో తీశారు, రానే లేదు. తీసేటప్పుడే చెప్పాను బొడ్డు చూపించు అని. నువ్వు చిల్లెల గరటితో మూసేసుకున్నావు, అందుకే ఎడిటర్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ టైం చూపించు, వేస్తాను. ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు సార్. ఏంట్రా, కుక్కరి షోలో కూడా బొడ్డు చూపిస్తూ వంట చేయాలా? మావా, జనం దాన్నే కోరుకుంటున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు? బుడంకాయ పులుసు చేయడం అలా టైటిల్ పెట్టినా అక్కడ బొడ్డేరా సెల్లింగ్ పాయింట్. అసలు చదవడానికి చూడడానికే కొట్టున్నారు. You're ringing. You must be JK, right? హాయ్. Hi, I'm Sandhya, India Times Today. నాకు చిన్న ఫేవర్ చేయాలి. యా, బై ద వే హీ ఇస్ సెంటర్ పేజ్ నాకి. హాయ్. హాయ్. తెలుసు, ఇండియా టైమ్సేగా. ముంబైలో పార్టీలు తప్ప ఇంకేమీ జరగనట్టు ప్రతి పేజీలోనూ పార్టీ బొమ్మలే వేస్తారే, ఆ పత్రికేగా. ప్రతి పేజీలోనూ మానభంగాల గురించి, భార్యని కొట్టి చంపే మొగుళ్ళ గురించి ఫోటోలతో సహా న్యూస్ వేస్తున్నా. నీ మరునాడు పేపర్ కంటే మా పేపర్ ఎంతో బెటర్. ఇంగ్లీష్ పేపరు కిలో 8 రూపాయలకు అమ్ముడిపోతుందన్న పొగరు. హలో, బన్ బటర్ జామ్ అమ్మే చోటే మీ పేపర్ ఉంటుంది, కానీ బార్బర్ షాప్ నుంచి బల్బు పురుగుల్ని పట్టేంత వరకు ఎక్కడ చూసినా మా పేపరే. అర్థమైందా? హలో హలో. రే 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 రే, నీలాంటి వాడికి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం వేస్ట్ రా. ఏదో హెల్ప్ అన్నారు, చెప్పండి. యా, ఏం లేదు, హీరోయిన్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. కెమెరామన్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. మా బాస్ కి ఇంటర్వ్యూ కంటే ఫోటోలే ముఖ్యం. సో ఇప్పుడు ఏంటి, మీ హీరోయిన్ మా కెమెరాతో ఫోటో తీయాలి, అంతేగా? యు మీన్ యు వాంట్ మై సర్వీస్? ఎస్ మిస్టర్ నాకి. కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదా? హే, జస్ట్ జోకింగ్ యా. 2009లో నన్ను తెలుగు ప్రొడ్యూసర్ పాపారావు ఫస్ట్ టైం వేశారు. తమిళ్లో బిగ్ ప్రొడ్యూసర్ కాంతన్ నన్ను 2 times వేశారు. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ సినిమాలో కూడా వేస్తారని ప్రామిస్ చేశారు. ఇలాగే వేస్తే ఎడిటర్ మమ్మల్ని వేసేస్తారు. మ్యామ్ కొంచెం రైట్. మీరే పాట రాసి మీరే పాడబోతున్నారని విన్నాం, నిజమేనా? ఎస్ మీకెలా తెలుసు? మాకోసం 2 lines పాడతారా ప్లీజ్? ప్లీజ్. నవిలేసి నలిపేసుకుందావా, నలిపేసి
నవ్వులేసుకుందామా? అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలేగా పాచి. పాచా రే పేచిరా. ఫ్యాషన్ అంటూ పోతుంటే మిగిలిది కోచి. జస్ట్ ఇక్కడే ఒక చిన్న డ్రమ్ బీట్ వస్తుంది. బమ్. చివర్లో ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు. దాట్స్ ఇట్. సూపర్ లవ్లీ. రేపే యూట్యూబ్ ట్విట్టర్ లో అద్దిరిపోతుంది చూడండి. యా మేడం యాక్చువల్లీ నా ఆటోగ్రాఫ్ కావాలంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఇవ్వండి. ఓకే. నాన్సెన్స్. హే, దీని వాల్యూ తెలియకుండా చేతులు పడేస్తున్నావు. రేపే తను పాడిన పాట పెద్ద హిట్ అయిపోతే ఏంట్రా పాట? నవ్వులేసుకుందాంరా నలిపేసుకుందాంరా అని. రే మెయిన్ మ్యాటర్ వదిలేసావు కదరా. బమ్. దాన్ని తెలుగుని భ్రష్టు పట్టించే కేసులో లోపల వెళ్ళరా. హే రిలాక్స్. ఎప్పుడైనా మీకు టెన్షన్ గా ఉంటే ఈ ఫోటో చూడండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇదిగోరా, ఇది నీది, ఇది నాది. రే ప్రతి ఒక్కరు డిజిటల్ ఫోటోగ్రఫీకి మారిపోతే నువ్వు ఇంకా ఫిల్మ్ రోల్తో తిరుగుతున్నావు. కొన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి నెగిటివే బెస్ట్. నీకు అర్థం కాదు కానీ నువ్వు వస్తున్నావా లేదా? లేదు, నువ్వు బయలుదేరు. ఓకే బాయ్. మీ మెయిల్ ఐడి నాకు మెసేజ్ చేయండి. ఫోటోగ్రాఫ్స్ అన్ని ఈమెయిల్ చేస్తాను. ఓకే, నైస్ టు మీట్ యు మిస్ సంధ్య. మీ టూ. పార్సల్ క్యారవాన్ లో వదిలేసినట్టున్నాను. ఐల్ సీ యు దెన్. బై. బాయ్. కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎవరో లీక్ చేశారు సార్. నిన్న క్వశ్చన్ పేపర్స్ అన్ని నేనే సర్ది పెట్టి వెళ్ళాను సార్. ఉదయాన్నే వచ్చి చూస్తే అన్ని చిందరవందరగా పడున్నాయి. ఎక్కడున్నాడయ్యా దాసు? దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రే ఈ కుక్కలేరా ఎవడు కొచ్చిన పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటా. ఏంటది? ఇవి వాసనలు పసిగడతాయా? మరేంటి, నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బ ముక్కోడా. దాసు ఏంటో కుక్క నన్నే చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థెఫ్ట్. నాకెందుకు ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలి వదిలేసా. నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ, దాసు ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు లోపలికి 2 కుక్కలుగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? నీ మురుగుడికి అవి 3వ అయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ ని పిలవండియా. సార్ హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్తో ఫోటో గానీ వీడియో గానీ తీసుకుంటారు. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్ మీరు ఒకప్పుడు పోలీస్గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ థప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తొక్కడా అంటే హిందీలో పకోడా. పళ్ళు రాల కొడతాను రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ, భజన్ లాల్ బ్రదర్, కీర్తిలాల్ కూతురు పింకిలాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటాను రా బూందీ మొత్తం. ఏంటి సార్, కుక్కరు విజిలేస్తేనే చాలా టెన్షన్ అవుతారు. ఈ రోజు మీరే విజిలేస్తున్నారేంటి? స్వతంత్రం వచ్చింది. 40 ఏళ్ళలో వచ్చిన స్వతంత్రానికి 60 ఏళ్ల తర్వాత విజిలేస్తున్న ఒకే ఒక వ్యక్తి మీరే సార్. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పనా? చక్కగా జుట్టు పెంచి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించి దాని మీద చిక్కగా చందనం పెడితే ఎంత చల్లగా ఉంటుందో అలా ఉందిరా నా మనసు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను కార్లో ఉన్నాను సార్. నేను కార్లోనూ ఉంటాను, ఇంట్లోనూ ఉంటాను. ఓ, మీరెక్కడున్నారు కానీ మీ మనసు మాత్రం ఇంట్లో ఉందని చెప్తున్నారు అంతేగా? నేనే ఇక్కడున్నాను, నేనే అక్కడ ఉన్నాను. అయ్యో,
ఆల్రెడీ ఈయన లేనిది ఉన్నట్టు చెప్పి చాలా కన్ఫ్యూజన్ చేశాడు. ఇప్పుడు ఉంది ఉంది అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజన్ చేస్తున్నారు. సార్ మీరు ఎక్కడైనా ఉండండి సార్. నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మా హౌస్ ఓనర్ నాతో ఏం చెప్పాడో తెలుసా? తమ్ముడు నువ్వు ఊరికి వెళ్తున్నట్టున్నావు, కొంచెం లేట్ అయినా పర్లేదు, పనులన్నీ పూర్తయ్యాకరా నీ ఫ్యామిలీని నేను చూసుకుంటానన్నాడు సార్. అందులో ఏముంది, మనం ఇంట్లో లేనప్పుడు మన ఫ్యామిలీని ఇంకొకరు చూసుకుంటుంటే దానికి సంతోషించాలి. రేయ్, ఇప్పుడు మన పనిని మనకి బదులుగా ఇంకొకడు చేస్తున్నాడంటే మనం ఫ్రీ అయిపోవచ్చు కదా. ఏం సార్ ఒకటి కాకపోతే ఒకటి మెయింటైన్ చేయడానికి ఇదేనా బిజినెస్ సార్? ఫ్యామిలీ సార్, ఫ్యామిలీ. నమితా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు వాడు నన్ను తాకటం వల్ల ఏమైనా అరిగిపోయిందా, లేకపోతే ఏమైనా తరిగిపోయిందా? అది కాదే, ఈ రోడ్లో వందల మంది అమ్మాయిలు తిరుగుతూ ఉన్నారు. వాడు నన్నే వెతుక్కుంటూ వచ్చి నాకే డాష్ ఇచ్చాడంటే నా దగ్గర ఏదో స్పెషల్ ఉందనేగా అర్థం. సార్ కరెక్ట్ టైంకి బ్రేక్ వేశారు. మీరు కనుక గుద్దుంటే బ్లూ క్రాస్ వాళ్ళు మిమ్మల్ని పట్టుకెళ్లేవారు. ఎందుకు? గుర్రాన్ని గుద్దితే బ్లూ క్రాస్ వల్లే కదా పట్టుకుంటారు. ఐఎమ్ సూర్యప్రకాష్. నా కంపెనీ యాడ్స్ లో యాక్ట్ చేయడానికి ఒక అందమైన మోడల్ కావాలి. ఏంట్రా ఇలా నడి రోడ్డు మీద అడుగుతున్నాడని తప్పుగా అనుకోవద్దు. ఆర్ యు ఇంట్రెస్టెడ్? నేను అంతంగా ఉన్నానా? ఏంటండి అలా అడిగారు? కవ్వించే ఆ కళ్ళు, చెర్రీ లాంటి లిప్స్, సెక్సీ హిప్. నా జడ్జిమెంట్ తప్పవదు. షల్ ఐ టెల్ యూ సంథింగ్? మీరు గనక మోడలింగ్ లోకి వచ్చారంటే మీరే నంబర్ 1. సార్ ఈ అమ్మాయిని మోడలింగ్ చేయమంటాం కన్నా మలయాళ సినిమా తీస్తే చాలా సంపాదించవచ్చు. మనం జాలీగా ఉండొచ్చు. ఏమంటారు? సారీ సార్, నాకు ఇప్పటి వరకు ఆ ఉద్దేశం లేదు. ఒకవేళ మోడలింగ్ చేయాలనిపిస్తే తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ యాడ్ ఫిల్మ్ కే ఇస్తాను. నా విజిటింగ్ కార్డ్ మేడం కి. ఇదిగోండి మేడం. మేడం నేను మాట చెప్పనా? ఆడవాళ్ళ కచ్చీపు చేతో పట్టుకొని తిరగడం చూశాను, కానీ ఆ కచ్చీపుని నడుముకు చుట్టుకొని వచ్చిన మొదటి నారీమణి మీరే మేడం. ఐ లైక్ యూ మేడం, ఐ లైక్ యూ మేడం. సార్ మినిస్టర్ గారితో ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యారా? ఏదో ఒకసారి మాట్లాడండి. మినిస్టర్ బాగున్నారా? భోంచేశారా? నేను పాత సూర్యాని కాను, ఇక మీద నా కోపమే రాదు. మీరు చెప్పినట్టు. ఆపండి సార్, మీరు ఏదో ప్రాథమిక పాఠశాల టీచర్ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే. మనం కలవబోయేది పాల పరిశ్రమ శాఖ మంత్రిని. పాల పరిశ్రమ అంటే? పాల పరిశ్రమ అంటే పాలును ఉత్పత్తి చేసేది. పాలంటే? పాలంటేనా? మిల్క్. మిల్క్ అంటే? మిల్క్ అంటే కూడా తెలీదా మీకు? మిల్క్ అంటే తెల్లగా ఉంటది, చందమామలాగా. చందమామ అంటే? అవ్వా, చందమామ అంటే కూడా తెలీదా? సార్ మీరు మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. మినిస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ మీద సైన్ చేశారనుకోండి, మన ఇద్దరు అమెరికా వెళ్ళి పాల బిజినెస్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోవచ్చు. మినిస్టర్ గారు బయటికి వెళ్ళిపోతారు, తొందరగా రండి. ఓ, సూర్య ఇండియాలో ఉంటేనే ఇంటికి సరిగ్గా రావట్లేదు, అమెరికా వెళ్ళిపోతే సావిత్రి గతి అధోగతి అవుతుంది. వీడి పాల బిజినెస్ నెలపాలు చేయాల్సిందే. ఏంట్రా ఇంకా రాలేదు? డ్రెస్ మార్చుకుంటున్నారండి సార్. వెళ్ళి చూసుదాం పద. సార్ తను లేడీ మినిస్టర్. అయితే ఏమవుతుంది పద. సార్ ఎందుకు సార్ కంగారు పడతారు? ఆవిడ దగ్గర పాల పరిశ్రమే ఉంది. పాలు పెరుగు బాగా దట్టించి నిబ్బరంగా వస్తారు. గోమాత గోకులమాత మీకు వందనాలు. మేడం మిమ్మల్ని అందరూ బేబీ కామధేను అని పిలుస్తున్నారే, దానికి కారణం ఏంటి? నాకు 8వ ఏడు వచ్చే వరకు నేను మోకాళ్ళ మీదే పాకేదాన్నట, అందుకే అందరూ నన్ను బేబీ కామధేను అని పిలుస్తారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దూరం నుంచి చూస్తే మోకాళ్ళ మీద నడిచొస్తున్నట్టే ఉంది. ఇప్పుడు బాగానే పెరిగారు కదా, బేబీ కట్ చేయొచ్చు కదా. నేను పాల పరిశ్రమ శాఖ మంత్రిని అయ్యాక పాలకి బేబీకి ఉన్న సంబంధాన్ని అలాగే కంటిన్యూ చేశా. మీరు పాలు తీసుకోండి. ఏంటి మేడం ఇది, తాగడానికా లేక గుళ్ళోకి తీసుకెళ్లి పాలాభిషేకం చేయడానికా? మా సైజు గ్లాసులు ఏం లేవా? నో, మా ఇంటికి అతిథులు ఎవరొచ్చినా చెంబు నిండా పాలివ్వడం మాకు అలవాటు. చెంబులు అరిగిపోయిన దగ్గర నుంచి గౌరవం తగ్గకుండా ఇలా గాజు గ్లాసుల్లో ఇస్తున్నాం. మీరు పాలు తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మేడం మీకు ఈ భారీ ఎదుగుదల అనుకోకుండా వచ్చిందా, చిన్నప్పటి నుంచే ఉందా? నోనో,
వంశపారంపర్యంగా మాది పొలిటికల్ ఫ్యామిలీయే. నేను అడిగింది ఆ ఎదుగుదల గురించి కాదు. అవును, మీ వాయిస్ చాలా బాగుంటుందని విన్నానే. అవునవును, నేను చిన్నప్పుడు చాలా బాగా పాడేదాన్ని. నా వాయిస్ విని ఓసారి మా స్కూల్కి వచ్చిన సింగర్ చిత్ర కూడా నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పింది. ఆవిడ మాట ఏమాత్రం వృధా కాలేదు మేడం. కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి సార్. సీరియస్ గా మాట్లాడండి. ప్రాజెక్ట్ గురించే కదా, సీరియస్ గానే కదా. ఇప్పుడు మాట్లాడతాను చూడు. అయ్యో సార్, ఏం హలో, సార్ అది? మీరు నన్ను చూసి విజిల్ ఎందుకు వేస్తున్నారు? మేడం అది మీరు పాలకు సంబంధించిన మినిస్టర్ కదా, అందుకే కుక్కర్ స్టైల్లో విజిల్ వేసి మిమ్మల్ని విష్ చేస్తున్నారు మేడం. సార్, బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పటికి బెచ్చగాళ్లతో కూడా ప్రాపర్ గా మాట్లాడతారు. మినిస్టర్ గారితో ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం డీసెంట్ గా మాట్లాడండి సార్. డీసెంటా మేడం? ఏం సార్ ఇది? మేడం, మీరేం అపార్థం చేసుకోకండి. ఆయన చిన్నప్పటి నుండి ఏదైనా భారీగా తన కంట పడితే ఇంకా అన్ని మర్చిపోయి దాన్నే పదే పదే చూస్తూ ఉంటారు. అది ఆయన హాబీ మేడం. అవును, మీ హాబీస్ ఏంటి మేడం? నేను సినిమాలు చూస్తుంటాను. మరైతే పదండి నైట్ షో సినిమాకి వెళ్దాం. సారీ మేడం. సార్, ఊరుకోండి సార్, మీరు మరీ వార్ చేస్తున్నారు. మీ పరిస్థితి చూస్తే ఆవిడ నడుము పట్టి గిల్లేలా ఉన్నారే. మంచి ఐడియా ఇచ్చావు. ఐడియానా? సార్, సార్, ఊరుకోండి సార్. సార్, వద్దు సార్. అయ్యో, నువ్వు ఆ అంటే నేను ఆ. ఇదే నీ ప్లానా? అవును మావా. కన్నంబ కాలంలో కనిపెట్టిన ఐడియారా ఇది. కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్లు వచ్చారు. ఇప్పుడు ఇది ఐడియానా? ఓల్డ్ ఇస్ గోల్డ్ మావా. రే, డబ్బు జాగ్రత్తగా చేతిలో ఉంది కదా? చేతిలో లేదు, బ్యాగ్ లో ఉంది. బ్యాగ్ చేతిలోనే ఉంది కదా? రే ఊరుకోరా, అదే ఉంది కదా. సి వెళ్తున్నాం, పని పూర్తి చేస్తున్నాం, వచ్చేస్తున్నాం. వెళ్తున్నారు సరే, తిరిగి వస్తారా? వెళ్ళేటప్పుడు ఏంట్రా అపశకనంగా? మీరు దేవాలయానికి వెళ్తున్నారా? దోచుకోవడానికిగా వెళ్తున్నారు. రే, ఎవరా దోచుకోబోయేది? వాడి డబ్బు వాడికి తిరిగి ఇచ్చేసి మన డైమండ్స్ మనం తెచ్చుకోబోతున్నాం. ఇందులో ఏది మంద కాదు కదరా మావా. ఈ డబ్బుని మనమే ఉంచేసుకుందాంరా. ఏది ఉంచుకోవాలో ఏది ఉంచుకోకూడదో నేను డిసైడ్ చేస్తాను. నువ్వు మూసుకొని నడుపు. రే మావా, ఆవు 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 ఆవు. మావా, ఆవు క్రాస్ అయితే మంచి శకనం అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు. దాంతో పొడిపించుకుంటే ఇంకా మంచిదంటారు. వెళ్ళు. రే, కొట్టు అక్కడ ఉంది, ఇక్కడే ఎందుకు ఆపమన్నావురా? పోనీ వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేద్దామా? అలాగే వెళ్ళా సెక్యూరిటీ పక్కన కూర్చో. కార్ ఈజీగా తీసేలాగా ఏదైనా ప్లేస్ లో పార్క్ చేయి. రారా. ఆడవాళ్ళకి అందం శారీ, మీ ఇంట్లో దిద్దికి వెళ్ళినందుకు సారీ. అయ్యిందేదో అయిపోయింది. మీరు కూడా ఓ మంచి రోజు చూసి మా ఇంటికి వచ్చి కక్క వెళ్ళండి. ఏంటి గొడవ? బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రై, ఎవరా నువ్వు? ఈ వేషాలకు కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణెలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్స్కా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, మొదలైంది. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవలట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు. మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క, 2 పూట్ల చుక్క, ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు. ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం. నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలో ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేను ఏదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీ దగ్గర చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. జనరల్ గా ఏ ఆఫీస్ లో చూసినా దేవుడి ఫోటోలు తగిలిస్తారు, కానీ మీరేంటి సార్ వేల ఫోటోలు తగిలించారు? విదేశీ బిల్గేట్స్ దగ్గర నుంచి స్వదేశీ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ల అందరి ఫోటోలు ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? వీళ్ళంతా కష్టపడి పైకొచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన టాప్ 10 మిలియనీర్స్. నా దృష్టిలో వీళ్లే నాకు కనిపించే దేవుళ్ళు. వీళ్ళంతా ఓకే సార్. ఇతనే ఎవరు సార్? టూత్ పేస్ట్ కంపెనీకి యాడ్ ఇస్తున్నట్టు పళ్ళికలు ఇస్తున్నాడు. క్లోజో కంపెనీ ఓనరా? ఈయన పేరు మిస్టర్ కాశీ విశ్వనాథ్. ఓహో. ఒక మనిషి ఓటమికి అనేక కారణాలుంటాయి, కానీ గెలవడానికి ఒకే కారణం ఉంటుంది, శ్రమించడం. అదే ఈయన వేద మంత్రం. మీటింగ్ అందరూ వచ్చేసారా? రెడీ సార్, మీ గురించి వెయిటింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీకోసం మీ అమ్మగారు అక్కయ్య అందరూ వచ్చారు సార్. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కన్న బిడ్డను చూడటానికి పర్మిషన్ కావాలా సార్? యా ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. సార్ ఎందుకు సార్ ఈ ఫంక్షన్? రే ఫూల్, ఇండియాలోనే ఎక్కువ సార్లు ఫ్లైట్ లో ట్రావెల్ చేసిన విఐపి అన్నను సెలెక్ట్ చేసి సన్మానిస్తున్నారు. నేను కూడా మా ఏరియాలో సెలెక్ట్ అయిపోయాను సార్. దేనికి? అసలు ఇంటి మొహమే చూడని వేస్ట్ మొగాడిగా నన్ను సెలెక్ట్ చేసి భారీ ఎత్తున సన్మానం చేస్తున్నారు సార్. మంచి విషయమే కదా. మీరు ఊరుకోండి సార్. 3 రోజుల క్రితం మా ఇంటికి వెళ్ళి మా తలుపు కొడితే మా ఆవిడ నిద్దట్లో లేసి వచ్చి నన్ను చూసి, మా ఆయన ఇంట్లో లేడు, ఊరికెళ్ళాడు, తెల్లారకి రమ్మని సార్. అయితే తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు కదా. అయ్యో, మీరు అర్థమై మాట్లాడుతున్నారా? అర్థం కాక. సార్ అటు చూడండి, పువ్వులు మన చెవులో పెట్టడానికి ఆడలేడీస్ వస్తున్నారు సార్. ఇప్పుడు తన చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? హైబ్రో పెన్సిల్. పత్రికల వారికి పెన్నే ఆయుధం, పడుచులకు పెన్సిలే ఆయుధం. అది పట్టుకుని కసక్కని పొడిచారనుకోండి, మీకు ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. సార్ బుక్ మూసుకోండి సార్, బుక్ మూసుకోండి. ఎందుకురా? ఇప్పుడు తన కచ్చిప్లో కొడుతుంటే అదేంటో తెలుసా? పర్ఫ్యూమ్. అది పర్ఫ్యూమ్ కాదు సార్, క్లోరోఫామ్. ఆ కచ్చిప్ తీసుకొచ్చి మీ బుక్ మీద పెట్టింది అనుకోండి, మీరు కట్ ఆఫ్. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనుమానిస్తుంటావేంట్రా? హాయ్ హాయ్ ఎవ్రీబడి. మీరు తొందరగా పైకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబుల్ మీనింగ్ ఉందో చూసారా? సార్ అలాగే ఆ బొడ్డు దగ్గర లుక్ వేయండి. చచ్చా, బొడ్డు చూడడం తప్ప. బొడ్డు చూడడం తప్పని మీరు చెప్తున్నారా? అయితే ఆ బొడ్డు కింద లుక్ వేయండి. అది ఇంకా పెద్ద తప్పురా. అయ్యో, మీరు ఇప్పుడు చూసే తీరాలి. ఆమె నడుంకి బాంబు కట్టుకొని వచ్చినట్టుంది. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే, నేను అన్నది మోహనరా. ఎవరయ్యా నువ్వు? నేనా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయినరా. ఏమయ్యా, నరసింహం ఒకడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్నపుత్రుడు, నేను చిన్న పుత్రుడు. తీయవరా తారు డబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయ వంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్గా అడుగు. చెప్పు బాబు. కొల్చిమియా సమాల్యాతో మనం అన్నది అన్నట్టు అనే పిట్టమైన ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చైనా. చిక్ మాంగ్ చచ్చే పప్ప. అన్నా వీడేనా దాసు? ఏమంటావురా? నా వల్ల కాదురా, ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకొనివ్వండి రా. పరలోకమునందున్నవో ప్రభువా తండ్రి. అన్నా, విశ్వరూపం కమల్లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాడన్న వాడు. అంటాడేమోనన్నా. యా, టికెట్ రెడీయా? టికెట్ రెడీ సార్, కానీ ఫ్లైటే 1 అవర్ లేట్. 1 అవరా? వాట్ ఇస్ దిస్? సార్ ఆఫ్టర్ ఆల్ 1 అవర్ సార్. దానికే మీరు ఇంత టెన్షన్ అయిపోతున్నారేంటి? వెయిట్. ఒక 1 అవర్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి. యా ఐ గాట్ ద ఐడియా. ఎవరో బలైపోయి. ఆ 700 కోర్స్ సుభద్రాదేవి ఉంది, ఆ అమ్మాయి ఫోన్ చేయి. 1 అవర్ అడిగింది, రమ్మని చెప్పు. ఆవిడ ఫోన్ నెంబర్ ఎక్కడ పెట్టానో తెలియదే. ఇన్ కేస్ తను దొరకకపోతే వాళ్ళ అమ్మని రమ్మని చెప్పనా? ఏంటి సార్ వెతికేలోపు ప్లాన్ మార్చేస్తారు. దొరికింది సార్. సార్ వాళ్ళ అబ్బా రాజకీయ నాయకుడు అనుకుంటా సార్. పార్టీ వాళ్ళు ఇచ్చిన గుర్తుని పేపర్ మీద పెట్టించాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లూజ్ అనుకుంటా సార్. లూజ్ నువ్వురా. ఇదేంటో చెప్పు. తాళం ఇది 3. 2 కలిపి చదువు. తాళం 3. ఇంగ్లీష్ లో చెప్పరా. కీ 3. నీకు తమిళ్ వచ్చు కదరా, ఒకటి తమిళంలో చదువు. కీ 3. రేయ్, నేను అడుగుతాను చెప్పు. తమిళంలో ఇదేంటి? సావి. ఇంగ్లీష్ లో ఇది 3. 2 కలిపి చదువు. సావిత్రి సార్. ఇప్పుడు నంబర్ చెప్పు. 98840 లూజ్. రేయ్, సరిగ్గా చదవరా.
9840 లూజ్. రే తిప్పి చదవరా. ఓ అలా చదవమంటారా? 9840 లూజ్. రే పేపర్ తిప్పి చదవరా. సార్ పేపర్ అని ఏం లేదు సార్. రేయ్, మొదటి నంబర్ ఇలా చదువు, రెండవ నంబర్ ఇలా చదువు. ఓ అలాగా. 9840 35007.